హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సండే స్పెషల్. చికెన్ ఫస్ట్ నీట్గా అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకొని అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, స్పైసీనెస్కి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకొని నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హోల్ బిర్యానీ మసాలా ఆకు, కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా చికెన్ అయితే మొత్తానికి 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మసాలా అంతా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా ఉల్లిగడ్డ మొత్తానికి అయితే పొట్టు తీసేసి చిన్న చిన్న స్లైసెస్ అయితే సన్నగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత అలాగే కొత్తిమీర కూడా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాం కదా, అవి అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తానికి అయితే స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా చిన్న మంట పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చికెన్లో అయితే సాల్ట్ కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే పుదీనా ఆకులు అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే వేసేసుకోవాలి. చికెన్ని సన్న మంట పైన అయితే అలాగే ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు రైస్కి తగ్గట్టుగా నీళ్ళు అయితే తీసేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే హోల్ బిర్యానీ మసాలా, నూనె, సాల్ట్ మొత్తం వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. మనమైతే చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అయితే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు అయితే రైస్ని అయితే వేసేసుకోవాలి. రైస్ నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకొని అయితే ఇలా మరుగుతున్న నీటిలో వేసేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే రైస్ విరిగిపోకుండా మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉంటే రైస్ విరిగిపోతుంది. అందుకని రైస్ అయితే విరిగిపోకుండా ఒకసారి అయితే కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఫైనల్గా అయితే 50%, 70% అలా ఉడికిన తర్వాత మనం కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఇలా బిర్యానీలోకి ఇలా మొత్తం చికెన్ ఉడికిపోయింది కదా, ఈ బిర్యానీలోకి అయితే మనం రైస్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ వచ్చేసి ఏంటంటే 70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మరి మెత్తగా ఉడికితే తర్వాత ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతుంది. రైస్ బిర్యానీ అనేది పొడి పొడిగా అయితే రాదు మనకు. సో అందుకని 70% ఉడికిన తర్వాత ఇలా పలుకుగా ఉన్నప్పుడే చికెన్ పైన అయితే మొత్తం వేసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైస్ 2 లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను, రైస్ తక్కువ ఉంది కాబట్టి ఒక లేయర్ అయితే వేసుకొని దానిపైన అయితే కొత్తిమీర, పుదీనా అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వీడియో స్కిప్ అయింది, సో అందుకని చూపించలేకపోయాను. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మనకి ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి 1 స్పూన్ అయితే సరిపోతుంది. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఇది ఆప్షనల్. ఇక్కడ వచ్చేసి నేనైతే నెయ్యి అయితే వేసేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి అయితే వేసుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఈ మొత్తానికి అలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని టైట్గా అయితే ఉండాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ అలా స్లిమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా మొత్తం దమ్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే వేడిగా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా స్పైసీగా సూపర్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.